ఫోన్లో సిగ్నల్ లేదు. శేఖర్ నీ ఫోన్ ఇవ్వు. ఈ ఇంట్లో ఫోన్లు పనిచేయవు. అయితే ఇప్పుడు మన పరిస్థితి ఈ దయ్యాల కొంపల పడి చావటమేనా? అసలే సీజన్ ఇల్లు, అన్ని డోర్లు క్లోజ్ అయినాయి. ఎలాగోలా ఈ డోర్ నుంచి బయటపడదాం అనుకుంటే ఇప్పుడు ఇది కూడా. అంటే మనం ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళే ఛాన్సే లేదా? అయ్యో ఇప్పుడు ఎలా? అలా అనుకో, ఈ ఇంట్లో అన్ని వైపులా వెతుకుదాం. మనం బయటికి వెళ్ళడానికి ఏదో ఒక దారి దొరుకుతుంది. ఏంట్రా భయమేస్తుందా? నీ కండలు చూస్తే కసిగా ఉంది, వాటి మధ్యలో నలిగిపోవాలని ఉంది. వీడెక్కడ దొరికాడరా బాబు, అనవసరంగా తీసుకొచ్చాం. ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే, ఛాన్స్ ఇస్తే తీసుకోనే తీసుకోరు. దీన్ని ఎత్తుకోవటానంటే దెబ్బకు తెస్తావు. ఎక్స్ట్రా చేయకుండా వెళ్ళి ఎత్తుకో. ఏమెత్తుతున్నారా? నీకు మూడొచ్చిందేమోనని బెడ్ కోసం వెతుకుతున్నా. బెడ్ కాదురా, బయటికి వెళ్ళి దారి ఎత్తుకో. ఈ శాంతి కడితే మనశ్శాంతి లేకుండా పోతుంది. నిజానికి నేను నమ్మలేకపోతున్నాను. ఆంటీ అంకుల్ చనిపోయారంటే పొద్దున కూడా సరదాగా నాతో మాట్లాడారు. సడన్ గా ఏమైంది? అసలు వాళ్ళు ఎలా చనిపోయారు? అసలు ఎంత మంచి మనుషులు, నన్నెంత బాగా చూసుకున్నారు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నేను వాళ్ళు సడన్ గా విజయ్ 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 ఎక్కడికి వెళ్ళావు? అక్కడ దారుందేమోనని చూడ్డానికి వెళ్ళాను. భయం వేసింది. సరే వెళ్దాం పద. అబ్బా, నేను చెప్పానా నువ్వు మూడులోకి వస్తావని? నా టచ్ అలాంటిది. ఒక్కసారి నా టచ్ తగిలితే ఎంత పెద్ద మగాడైనా లైన్లోకి రావలసిందే. ఈ ఇంట్లో మనమిద్దరమే ఉన్నాం. పండగే పండగ. ఏంటమ్మా మాట్లాడవు? సార్ మీరు ఇక్కడున్నారేంటి? నేను ఇందాక నుంచి ఇక్కడే ఉన్నా. అది కాదు సార్, అక్కడ నా మీద ఎవరో చెయ్యి వేశారు, భయంగా ఉంది. చెయ్యి వేస్తే నీకు హ్యాపీగా, భయం ఎందుకు? ఆ చెయ్యి కాదు సార్, ఇంకేదో చెయ్యి. ఖచ్చితంగా ఈ ఇంట్లో మనం కాకుండా ఇంకెవరో ఉన్నారు సార్. ఏ ముసుకోనరా.